2025లో వచ్చే సునామీ తీవ్రతను అర్థం చేసుకోవాలంటే ఒకసారి ఫ్లాష్ బ్యాక్కు వెళ్లాల్సిందే. 2004లో ఆఫ్రికాలోని పోర్ట్ ఎలిజబెత్ పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ పోర్ట్లో ఉన్న అతిపెద్ద షిప్పులతో సహా పోర్టు పూర్తిగా మునిగిపోయింది. ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా వర్షం ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు వస్తుందో కాస్తంత అంచనా వేయగలరు. కానీ సముద్రం కింద భూకంపం ఎప్పుడు వస్తుందో సరిగ్గా చెప్పలేని పరిస్థితి. అయితే ఆ వచ్చిన భూకంపాలు సునామీగా ఎప్పుడు మారతాయో చెప్పలేకపోతున్నారు. పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో క్రిటికల్ పాయింట్ల వద్ద అగ్నిపర్వతాలు క్రమంగా పేలబోతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. వాటి వల్లే భూకంపాలు సునామీలు రావచ్చని అంచనా. ఇక మన పురాణాలలో ఇలాంటి ప్రళయాల గురించి చాలా వరకు సూచనలున్నాయి. సింపుల్గా చెప్పాలంటే వార్నింగ్ సిగ్నల్స్ లాంటివి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని ఇలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో ఒక వీడియోలో సముద్రం అట్టడుగున ఉండే ఓర్ అనే ఓ పెద్ద చేప కనిపిస్తుంది. ఇది మామూలుగా అయితే సముద్రం పైకి రాదు. కానీ కొంతమంది నమ్మకాల ప్రకారం ఆ చేప కనిపిస్తే ఏదో చెడు జరగబోతోంది అనే దానికి సంకేతమట. ఏది ఏమైనప్పటికీ జరిగేది ఎప్పటికైనా జరుగుతుంది. ప్రపంచానికి మరో సునామీ, అది ఈ 2025 సంవత్సరంలో అనేది తప్పనిసరి అని సైంటిస్టులు అంటున్నారు. సో బీ అలర్ట్.